హలో అందరికీ. మిమ్మల్ని అందరినీ కలిసి చాలా రోజులయింది. నేను వీడియో పెట్టే చాలా రోజులయిపోయింది. అసలు ఇక్కడ ఫ్లూ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో, నాకు అబ్బాయికి కొద్దిగా హెల్త్ బాలేదు. సో, మాకెప్పుడైనా హెల్త్ బాలేదంటే మా మమ్మీ ఇంట్లో ఎప్పుడు జీలకర్ర రసం చేస్తుంది. ఎంత బావుంటుందంటే, సో, ఆ రసంని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఆ రెసిపీని. చాలా సింపులే. ఒక 2 టీ స్పూన్ కందిపప్పు, ఒక 1 టీ స్పూన్ జీలకర్రని బాగా వాటర్‌లో నానబెట్టేయాలి. సో, దాంతో పాటు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని మనం మిక్సీలో బాగా స్మూత్ పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రసానికి చింతపండుతో పాటు టొమాటోలు కూడా వాడతాము. సో, చింతపండు నీళ్ళు బాగా నానబెట్టేసి దాంట్లోనే టొమాటోని బాగా పిసుకుతాము. బాగా పిసికి ఊడ్పంతా తీసేసి దాంట్లోనే కొద్దిగా పసుపు, సాంబార్ పౌడర్ ఏస్తాము. అదే రసానికి చాలా మంచి టేస్ట్. దాంట్లోనే ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఇప్పుడు ఒక ప్యాన్‌లో తిరగబాతకి ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కాక దాంట్లోనే ఆవాలు, ఉద్దిపప్పు వేసి మేము ఈ రసానికి పచ్చిమిర్చి వేస్తాము. సో, పచ్చిమిర్చిని బాగా చిన్న స్లైసెస్‌గా స్లైస్ చేసి ఆయిల్‌లో బాగా ఫ్రై చేసి దాంట్లో వేసేస్తాము తిరగబాతని. తర్వాత రసం బాయిల్ చేసి తీస్తే సూపర్ అయిన రసం